ఈ నెల 26వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో భారీగా ఏపీకి నిధులు రాబట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సమావేశంలో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. ఈ నెల 26వ తేదీన అనగా అంటే రేపు సాయంత్రం 4 గంటలకు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి ప్రయాణం కాబోతామన్నారు. మరి ఏదైతే ఢిల్లీలో 27వ తేదీన జరగబోయేటువంటి నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఇప్పటికే వెళ్లాలని చెప్పి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తొలిసారిగా నీతి ఆయోగ్ సమావేశానికి అయితే మాత్రం చంద్రబాబు వెళ్ళనున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన షెడ్యూల్ ని కూడా అధికారికంగా అయితే మాత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఏదైతే ఈ మధ్యకాలం జరిగినటువంటి పార్లమెంట్ లో కూడా దాదాపుగా 15,000 కోట్ల రూపాయల నిధులని అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కేటాయించడం పట్ల కూడా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపే విధంగా కూడా ఇప్పటికే వారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే జగన్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా కేంద్రంలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలను కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా పలు ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిపై కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకు చంద్రబాబు వివరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే వారి నుంచి కూడా ప్రాజెక్టులకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకునేందుకు ఇప్పటికే వాటి అనుమతికి కూడా సంబంధించి ఇప్పుడు కేంద్ర మంత్రులతో మాట్లాడబోతా ఉన్నారని కూడా ప్రధానంగా తెలుస్తా ఉన్నటువంటి అంశం. ఈ ప్రధానంగా చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, మరి ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల అపాయింట్మెంట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతో పాటు ఈ ముగ్గురు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే నసరాపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు కూడా తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే సీఎం క్యాంపు నుంచి కూడా అధికారికంగా అయితే మాత్రం ప్రకటన వెలువడతా ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటికే కూడా కొంత రాజధాని అంశం కావచ్చు, లోటు బడ్జెట్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటి అన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క నీతి ఆయోగ్ 27వ తేదీ కాబట్టి 27వ తేదీ సాయంత్రానికి లేదంటే 28 ఉదయం కానీ ప్రత్యేక విమానంలో తిరిగి మరలా చంద్రబాబు అయితే మాత్రం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని కూడా ఇప్పటికే అధికారికంగా సమాచారం అంతా ఉంది. ఏదేమైనా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఈ యొక్క ఢిల్లీ పర్యటన వెళ్లి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రావాల్సినటువంటి ఇంకా నిధులపై, ప్రాజెక్టులపై కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించబోతా ఉన్నారు శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.